హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ప్రేమ అంటే' ఇదొక లవ్ థ్రిల్లర్ కామెడీ మూవీ. ఈ మూవీలో లవ్ సీన్స్‌తో పాటు కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఆ థ్రిల్లింగ్స్ దగ్గరగా కామెడీ సీన్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. ఇంకా ఈ మూవీలో కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు అయితే సూపర్‌గా పేలాయన్నమాట సినిమాలో. ఆ ట్విస్ట్‌లు మనకి ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు. వాళ్ళు ఇంత కూడా రివీల్ చేయలేదన్నమాట. అది థియేటర్‌లో చూసినప్పుడైతే సూపర్‌గా ఉన్నాయి ఆ ట్విస్ట్‌లు అయితే. సో, మీరు ఆ ట్విస్ట్‌లు వినకుండా, తెలియకుండా అసలు ఫ్రెష్‌గా ఎళ్లి మూవీ చూస్తే మీరు ఆ ట్విస్ట్‌లు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ గురించి మీకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఎళ్లి చూస్తే మీకు సూపర్‌గా నచ్చిద్ది మూవీ. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరో 'మధుసూదన్ రావు' మది అనమాట. ఇంకా హీరోయిన్ 'రమ్య' వీళ్ళిద్దరూ ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్‌లో కలిసి ఒకళ్ళ ఇష్టాలు తెలుసుకొని మ్యారేజ్ చేసుకుంటారనమాట. ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రమ్యకి మధుసూదన్ రావు గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి? ఆ తర్వాత అసలు రమ్య ఏం చేసిందనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారు. అవి మాత్రం అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఈ మూవీలో ఒక ట్విస్ట్ ఉంటదన్నమాట. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంటది. ఆ ట్విస్ట్ బేస్ తీసుకొని తీసుకెళ్ళే సీన్‌లయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ కొంచెం కొత్తగా ఉంటది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగుంటదనమాట. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ ఒక హైలైట్. అండ్ ఇంటర్వల్ సీన్ కూడా బాగుంటది. ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ బాగుంటది. ఆ స్టోరీ తగ్గట్టు సీన్‌లు కూడా చాలా బాగా చూపించారు. ఇంక క్లైమాక్స్ వచ్చేసరికి ఏందంటే స్టోరీ రొటీన్‌గా ఎళ్ళిపోతది. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు ఓకేలాగే అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. ఇంకా మధుసూదన్ రావు అండ్ రమ్య వాళ్ళిద్దరి మధ్య వచ్చే దగ్గర కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి. స్టోరీ తగ్గట్టు కామెడీ ఉంటది తప్ప గాని పర్టిక్యులర్‌గా కామెడీ సీన్స్ అండ్ కామెడీ క్యారెక్టర్స్ ఎక్కడ క్రియేట్ చేయలేదన్నమాట. ఇంకా ఈ మూవీలో వెనిల్ కిషోర్ అండ్ సుమ క్యారెక్టర్ చాలా బాగుంటది. చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. వాళ్ళ దగ్గర వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో సుమ గారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ గానే ఉంటది. దానికి తగ్గట్టుగా తను హెడ్ కానిస్టేబుల్ రోల్ చేసింది. ఆ రోల్‌కి తను బాగా సెట్ అయిందన్నమాట. సుమ అండ్ వెనిల్ కిషోర్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. అండ్ మది అండ్ రమ్య మధ్య వచ్చే వాళ్ళ వైఫ్ అండ్ రిలేషన్‌షిప్ బాండింగ్ సీన్స్ అండ్ వాళ్ళ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చూపించారన్నమాట. అవి కూడా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటది. ఇంటర్వల్ సీన్ బాగుంటాయి. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తాడు. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కూడా బాగుంటాయన్నమాట. క్లైమాక్స్ ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ చేశాడు. క్లైమాక్స్ అయితే కొంచెం రొటీన్‌గా తీసుకెళ్ళాడన్నమాట. వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య ఎమోషనల్ సీన్సే ఆ క్లైమాక్స్‌లో చూపిస్తాడు. ఒక మంచి ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడన్నమాట. ఇంకా ఈ మూవీలో మధుసూదన్ రావు మదిగా ప్రియదర్శన్ చేశాడు. తన క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగుందన్నమాట. ఇంకా హీరోయిన్ రమ్యాక ఆనంది చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటదన్నమాట. వెనిల్ కిషోర్, సుమ, హైపరాది, ఆటో రామప్రసాద్ వీళ్ళ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా స్టోరీ బేస్డ్ సాంగ్ ఉంటాయి. అవి చూడడానికి అయితే పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అల్లర్ సీన్స్ కానీ అంతేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. మూవీలో వచ్చే కొన్ని లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్‌తో పాటు కొన్ని సర్ప్రైజ్ అండ్ ట్విస్ట్ సీన్‌లుంటాయి. ఆ సీన్‌లకైతే మీరు మంచి సాటిస్ఫాక్షన్ అవుతారు. సో, డోంట్ మిస్ ఇట్. మీరు తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.